నియోజకవర్గాల్లో ప్రచారం చేశాడు కూడా. అదే సంవత్సరం తల్లిదండ్రుల్ని మక్కా పంపించి తన కోరిక తీర్చుకున్నాడు. 2000వ సంవత్సరం తన తండ్రి మరణించడంతో మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ప్రతి నెల 40 మంది పేద కళాకారులకి, వృద్ధులకి 500 రూపాయల మెడిసిన్ ఖర్చులు ఇస్తారు. ప్రతి సంవత్సరం పేద మహిళలకు, వితంతువులకు కుట్టు మిషన్లు, వికలాంగులకు వీల్ చైర్స్, 3 వీలర్ సైకిల్స్, అలాగే ఎవరైనా అనాథులు మరణిస్తే వారికి వారి మత ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేయడం. ప్రతి వేసవికి రోజుకి 2000 లీటర్ల మినరల్ వాటర్ సప్లై చేస్తుంటారు. వీటన్నింటినీ చేయడానికి రాజమండ్రి అలీ తరపున కొంతమంది పనిచేస్తారు. వాళ్ళకి నెల నెల జీతాలు కూడా ఇస్తాడు. దీనంతటికి తన సంపాదనలో ప్రతి నెల 30% ఖర్చు అవుతుందట. పరులకి సహాయం చేస్తే మళ్ళీ మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడని అలీ సిద్ధాంతం. అలీ వివాహం మండపేటకు చెందిన జువేదా గారితో సాంప్రదాయబద్ధంగా జరిగింది. తన అమ్మానాన్నల్ని ఆమె అమ్మానాన్నలుగా చూసుకుంటానంటేనే నన్ను పెళ్లి చేసుకుని ఒకే ఒక కండిషన్ తో ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. పెద్ద పాపకి తనని అల్లారు ముద్దుగా చూసుకునే అక్క ఫాతిమా మరణించడంతో ఆమె గుర్తుగా ఫాతిమా రమీజున్ అని పెట్టాడు. ఈమె